ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి, జ్యోతిష, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇరువురు కూడా అక్షతం తీసుకోండి, చేతులు పట్టుకోండి, నమస్కారం చేసుకోండి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి అమ్మా. చెప్పండి. ఓం నమ ఉపార్త సమస్త దురితక్షయ తుమారా శ్రీ పరమేశ్వర మూర్తిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం చక్కగా నమస్కారం చేసుకోండి. అస్మిన్ శుభాభ్యాం శుభే శోభనే అభ్యుమే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞా ప్రవర్తమానస్య బ్రహ్మణః తృతీయవరార్థే శ్రీనవరాగ్రమే వైవస్వంతరే త్రయోదే ప్రథమపాదేదే ఫలవర్షే భరకన్నే మేదే హతక్షోద్ధాగే శ్రీశైలస్య బాలవ్య ప్రదేశే కృష్ణావిదావల్యం మధ్యప్రదేశే భగవదాలయే శివాలయే శివసన్నిధౌ అస్మిన్ వర్తమానం వ్యావరాన్నమనేన ప్రభువాది షష్ఠసంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ ప్రవరాం సంవత్సరే అస్మిన్ దక్షిణాయనే శరదృతౌ కార్తీకమాసే శుక్లపక్షే అధ్యాయేకాదశ్యాం మాసరావాసరస్తు శుభమాసయుక్తాయాం భాగవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణగే వందన విశేషణభిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరమస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్య శ్రీ దేవదేవస్య పరశుర గోత్రోద్భవస్య శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామిదేవస్య అఖండ మహిమా సిద్ధిద్వారా సర్వభక్త సంరక్షణార్థం వేద కళ్యాణార్థం సంకల్పితమానా అస్మిన్ కార్తీక మాసోత్సవాంగత్వేన ఏకాదశి పరమణి ప్రదోషకాల పుణ్యకాలేన అస్య శ్రీనివాస గోత్రోద్భవస్య భారతవాస గోత్రోద్భవస్య వెంకట సుబ్రహ్మణ్య గౌరీ భాస్కర నిర్మాణాహ్యస్య సుభరచునాభవత్యేనస్య కుమార్సికుమార్యాః వెంకట హనుమత్కాంకరణాహ్యస్య వందనానాభివత్యాః శ్రీ శ్రీయానాభివత్యాః ఆదిశ్యాభివృద్ధ్యర్థం అస్య శ్రీనివాసస్య గోత్రోద్భవస్య కౌండిన్యగోత్రోద్భవస్య శ్రీనివాసనాభ్యస్య రాజేశ్వరనాభ్యర్త్యః సౌర్మానవైశ్యాత్యర్థం కౌండిన్యగోత్రోద్భవస్య సుబ్రహ్మణ్య శర్మనాభ్యస్య రాధానాభ్యర్త్యః యజమానస్య సహ కుటుంబానాభ్యస్యాత్యర్థం గాయత్రోద్భవస్య దేవానాభ్యర్త్యః సహ కుటుంబాన ఆదిశ్యాభివృద్ధ్యర్థం. అందరూ కూడా నమస్కారం చేసుకునేసి మనసారా మీ యొక్క స్తోత్రాన్ని పఠించుకోండమ్మా. గోత్రోద్భవస్య నామధేయస్య మీ ఇంటి వాళ్ళ పేరు తలుచుకోండి. ధర్మపత్ని సమేతస్య కుమారస్య కుమార్యాః పిల్లల పేర్లు తలుచుకోండి. కుమారస్య కుమార్యాః సహ కుటుంబాన ఆయుష్యాభివృద్ధ్యర్థం. అందరూ కూడా నమస్కారం చేసుకునేసి ఈ యొక్క సంకల్పాన్ని చెప్తూ ఉండండి. అస్మాకం మమ సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ సకల ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ సహ కుటుంబాన శ్రీ ఉమా పార్థివేశ్వర స్వామిదేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిద్వారా మమ సహ కుటుంబాన ఇహ జన్మని పూర్వజన్మని జన్మాంతరేషు కృతాన సమస్త జ్ఞానకృత అజ్ఞానకృత ఆచరితమాన సకల పాపక్షయ పరిహార నివృత్తి ద్వారా మమ సహ కుటుంబాన సకల ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక రూపతాపత్రయ పరిహార నివృత్తి ద్వారా సకల ధర్మాచరణ యోగ్యత ఫలసిద్ధ్యర్థం మయా కృతాన అనేక పాతక ఉపపాతక మహాపాతక జ్ఞానకృత అజ్ఞానకృత ఆచరితమాన బహూనాం బహువిధాన పాపాన ఉపశమన ద్వారా మమ అనేక జన్మ సహస్రేషు
పద్మసహస్రేషు ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిభౌతిక ఆదిదైవిక ఆదిదైవిక దుఃఖత్రయ దుఃఖత్రయ నివారణ ద్వారా కోటి సంఖ్యాక సర్వేషాం పితॄణాం నరకాది ఉత్తీర్య శాశ్వత శివలోక నిత్య నివాస సిద్ధ్యర్థం మమ సహకుటుంబాన సకల జన్మరాశి నామరాశి జన్మ నక్షత్ర నామ నక్షత్ర జన్మాంశ నామాంశ వశాతు సంభవితమాన సకల పాపక్షయ పరిహార నివృత్తి ద్వారా సకల ధర్మాచరణ యోగ్యత ఫలసిద్ధ్యర్థం ఆచంద్రార్కం మమ వంశ గోత్ర అభివృద్ధ్యర్థం మమ గృహేషు సకల అలక్ష్మీదోష పీడా పరిహార నివృత్తి ద్వారా మహాలక్ష్మి స్థైర్య సిద్ధి ద్వారా సకల ధన కనక వస్తువాహన కాంచన రత్నాది సకల గోచార అభివృద్ధ్యర్థం మమ సహకుటుంబాన చింతిత సకల అభీష్ట సిద్ధ్యర్థం శ్రీ కార్తీక దామోదర దేవత దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే శివలోక నిత్య నివాస సిద్ధ్యర్థే శివానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే శివరహస్య ప్రోక్త కైలాస యంత్ర ప్రస్తారణ మూలమంత్ర ఆవరణార్చన మహారుద్రాభిషేక లింగార్చన పూజా అహం కరిష్యే. అక్షరం ఆ చేతికి వెళ్ళమ్మా, ఆ చేతిలో నీళ్ళు వెళ్ళి అక్షరం నీళ్ళను వదిలిపెట్టేసేయండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మహాలింగార్చన అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తావనము ఎందుకండి ఇన్ని లింగాలు పెట్టారు కదా, ఒకే వరుసలో పెట్టచ్చు కదా లింగాకారంలో, ఇలా ఎందుకు పెట్టారంటే కనుకను దీన్ని కైలాస ప్రస్థానము అంటారన్నమాట. కైలాస ప్రస్థానము అంటే ఏంటంటే కనుకను పరమశివుడు కైలాసంలోనూ ఎలా ఉంటారో ఆ యొక్క ఆవరణార్చనలు అన్నమాట. ఇవన్నీ కూడా దీంట్లో మొత్తం కూడా 11 ఆవరణలు ఉంటాయన్నమాట. ఆ యొక్క పరమేశ్వరుడి దగ్గర ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రమథగణాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. మొత్తం కూడా దీంట్లో 365 లింగాల పైచిలుకు లింగాలన్నీ కూడా ఇక్కడ ఆవరణార్చనలో ఉంటాయన్నమాట. ప్రతి జీవుడు కూడా పుట్టినటువంటి ప్రతి జీవి కూడాను శివలింగార్చన అనేటువంటిది అనునిత్యము చేయడము ప్రతి ఒక్క జీవికి ధర్మం అన్నమాట, అంటే మానవుడికి. కానీ మనం తెలిసియో తెలియకోకొక్కసారి ఆ యొక్క శివారాధన చేసుకోలేకపోతాం కాబట్టి సంవత్సరంలో ఒక్కసారి మాత్రము ఈ యొక్క మహాలింగార్చన చేసుకుంటే కనుక మనకి సంవత్సరానికి ఎన్ని రోజులండి? 365 రోజులు. అలా ఒక్కొక్క లింగాన్ని ఒక్కొక్క రోజు పూజ చేసినటువంటి పుణ్య ఫలితము ఈ యొక్క మహాలింగార్చన చేసినటువంటి మాత్రము చేతనే దక్కుతుందన్నమాట. అలాగే శివలింగాల్లో అనేకమైనటువంటి రకాలు ఉన్నాయి. పంచలోహాలని, రాజలింగం అని, అలానే మరకత లింగం అని, స్ఫటిక లింగం అని, ఎన్ని లింగాలు ఉన్నా కూడాను పార్థివ లింగానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏ ఒక్క లింగానికి కూడా ఉండదన్నమాట. ఎందుకంటే కనుక పార్థివము అంటే కనుక మృత్తికే హనమే పాపము. మృత్తికతో ఎప్పుడైతే కనుక శివలింగాన్ని చేసి ఆరాధన చేస్తామో మన 7 జన్మాలు చేసినటువంటి పాపమంతా కూడా తొలగిపోతుందన్నమాట ఈ యొక్క మృత్తిక లింగార్చన వల్ల. అలాగే ఇందాక మనం సంకల్పంలో చెప్పుకున్నాము, శాశ్వత శివలోక నిత్య నివాస సిద్ధ్యర్థం. ఈ మహాలింగార్చన చేయడం వల్ల మాకేమిటయ్యా అంటే కనుక ఇహలోకంలో లక్ష్మీవంతులుగా జీవించి అంత్యమున శివలోక నిత్య నివాసాన్ని పొందుతారన్నమాట. మనమే కాకుండా మన 3 తరాలు, ముందు 3 తరాలు, తర్వాత 3 తరాల యొక్క పితృదేవతలందరూ కూడాను ఈ యొక్క కైలాస ప్రస్థాన ఆరాధన వల్ల శివలోక వార్త
వారికి నరకాదుత్తీరిగా శాశ్వత శివలోక నిత్య నివాసోద్యర్థం నరకంలో ఉన్నటువంటి పితృదేవతలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా శాశ్వతమైనటువంటి శివలోక ప్రాప్తిని పొందుతారన్నమాట ఈ యొక్క మహాలింగార్చన వల్లారు. అలాంటి మహత్తరమైనటువంటి మహాలింగార్చన క్రతువులు ఈ యొక్క ఏకాదశి ప్రదోష పర్వని పుణ్యకారమున ఈ రోజు శివాలయ ప్రాంగణంలో మనందరం ఇలా కూర్చుని కన్నులారా చూస్తూ స్నాన సేవలు చేసుకుంటా ఉంటే ఇది ఏదో జన్మ పుణ్యమే తప్ప మరి ఇంకోటి కాదు అని చెప్పేసి మనం భావించాలి. కాబట్టి పరమశివుడు ఇక్కడ వరకు మనం రప్పించాడు. మనం చేయాల్సింది ఏంటంటే కనుక పూజ అయ్యేంత వరకు కూడా లగ్నీకృతమైనటువంటి దృష్టితో భక్తి శ్రద్ధలతో స్వామిని ప్రణమిల్లుతూ స్వామి యొక్క ఆరాధన చేయడమే. అందరూ కూడా ఒక్కసారి శంకర భగవానికి ఇద్దరు కూడా అక్షతలు తీసుకోండి. చెప్పండి. పూర్వ సంకల్ప అనుసారేణ సంకల్పితమాన మహాలింగార్చన పూజాకరమణి ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్తి అర్థం శ్రీమన్ మహాగణాధిపతి దేవత ఆరాధన పూజా అహం కరిష్యే. మీ చేతిలో ఉన్నటువంటి అక్షతలు వారికి ఇవ్వండమ్మా. ఆ చేతిలో నీళ్లు వేయండి. అక్షతలు నీళ్ళు వదిలిపెట్టేసేయండి. మహాగణేశ ఆరాధన పూజాంచకరమ కరిష్యే. చక్కగా నమస్కారం చేసుకుని మనసారా గణపతిని నిరమారుగా స్మరించుకోండి. స్వామి విఘ్నేశ్వర యొక్క కార్తీక మాస పర్వని పుణ్యకారణ ఏకాదశి ప్రదోష పర్వని పుణ్యకారణ ఆ యొక్క పరమశివుణ్ణి మహాలింగార్చన ప్రస్థాన రూపంలో ఆరాధించి సంకల్పించినాను. కావున విఘ్నేశ్వర తలబెట్టినటువంటి యొక్క శివలింగారాధనను నిర్విఘ్నంగా సంపూర్ణంగా పరిపూర్ణంగా పూర్తి చేసుకునేటువంటి శక్తిని యోగ్యతను మాకు కల్పించుతుంది అని చెప్పేసి మనసారా గణపతిని స్మరించి నమస్కారం చేసుకోండి. శ్రీమన్ మహాగణాధిపతి దేవత ఆరాధన పూర్ణాంచకరమ కరిష్యే. కలశానికి గంధం కుంకుమ బొట్లు పెట్టండి. కలశంలో పసుపు కుంకుమ అక్షతలు 2 పూలు వేసేసి నమస్కారం చేసుకోండి. కలశం మీద చేయి పోలిచ్చి ఉంచండి. కలశోపరి హస్తం నిధాన ఓం ఆగ్రహే సుధా పవిత్రే పరిహృచ్యతే ఉద్ధైరేషు మధ్యతే ఆ భూభాగం సర్వం విశ్వ భూగాన్యావః ప్రాణానామ ప్రథమాదోన్నమాదోగుణా సంప్రాణాద విధానాద స్మరణాద ఛందా విశ్యామోజ్జో విశ్యామో విశ్యామ సగుణాద సగుణ భూమనా భూభూద్భవస్వరామ ఓం. ఆ యొక్క పుష్పాన్ని చేత పట్టుకునేసి నీటి మీద శ్రీకారం లాగా రాసి పుణ్య నదులన్నీ కూడా కలిసినట్టుగా భావించి నమస్కారం చేసుకోండి. గంగేరి యమునే కృష్ణే గోదావరి నర్మదా సింధువాదేస్మిన్ సన్నిధింపుడు కావేరీ భద్రాక్షరేణ్యాదివేదమి భాగీరథేన విఖ్యాత పల్లిగంగా ప్రకీర్తితా. చెప్పండి. ఆయాంతు శ్రీ ఉమామహేశ్వర పార్థివలింగార్చన పూజార్థం మమ దురితక్షయ కారకాః. ఆ యొక్క నీటిని పూజా ద్రవ్యాలని చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవుడి మీద చల్లండి. దేవుడు సంప్రోక్ష్య వినాయకుడి దగ్గర ఇక్కడ చల్లండి. దేవుడు సంప్రోక్ష్య మీ శిరస్సు నుంచి చదువుకుని మీ ఆవిడ గారి నుంచి చల్లండి. శిరసి ఆత్మానాంచ సంప్రోక్ష్య. ఇద్దరు అక్షతలు తీసుకుని నమస్కారం చేసుకోండి. ఓం గణానాంతమ గణపతి గుంభరామహే కవింగమేనాముశ్రీమస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన్ శృణ్వన్వరుశ్రీ మహాగణాధిపతి సాంగం సాయుధం సనాహం హృత్వత్తి పుత్రపరివాహమేన అస్మిన్ హరిద్రారంభేషు అస్మిన్ మండపేషు సాంగ సమరివాధమేద మహాగణాధిపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి స్వాన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానగం తావత్ పండితధారేణ హరిద్రాబింబేస్మిన్ సన్నిధిం కురు. ఒక పుష్పాన్ని వినాయకుడి మీద బోర్లించి పట్టుకోండి. ఓం అసనీతి పునరస్వాదిక్షం పునః ప్రాణగహన ఓహే భోగము. శ్రీమన్మహాగణాధిపతయే నమః. కళ్ళకత్తు కూడా అక్కడ పెట్టేసేయండి. స్థిరో భవ. అక్షతల చేత పూజ చేస్తుండని స్థిరో భవ వరదో భవ సుఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు. ధ్యానం. ఇద్దరు కూడా పుష్పాలు తీసుకుని నమస్కారం చేసుకోండి. అన్న అందరూ కూడా వరసిద్ధిరాయ స్వామిని భక్తి శ్రద్ధతో ప్రార్థించిన వారి సకల విఘ్న దోషములు ఆటంకములు నివృత్తి కలిగించమని విఘ్నేశ్వరుని ప్రార్థించుకోండి. అందరూ కూడా నమస్కారం చేసుకుని పని. ఓం ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశ ధరం దేవం ధ్యాయేత్ వరసిద్ధి వినాయకం. కనకదుని స్వామి పెట్టేసేయండి. శ్రీమదే శ్రీమన్ వరసిద్ధి వినాయక స్వామి వాగ్భరే నమః. ధ్యాయామి అక్షతై సంపూజ్య ఆవాహయామి ఉమావాహయామి మధురత్మఘోట హేమ సింహాసనాలంకరణ సమర
సమర్పయామి కమలపాకుతో నుండి సుభద్రగా నీటిని చదువుతూ ఓం గం గణపతయే నమః అనుకుంటూ అభిషేకం చేసినట్టుగా భావించండి. పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆగమనీయం సమర్పయామి ఉపకారగంగన స్నానం భద్రకర్ణేభ శృణుయామదేవాః स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अनुष्ठनेमिः स्वस्ति न बृहस्पतिर्दधातु शान्ति शान्ति शान्तिः महागणाधिपतये नमो नमः शुद्धोदकस्नानाभ्यां स्नानान्ते शुद्ध आचमनीयं समर्पयामि अक्षते संपूज्य अक्षतोचित पूज्येन्नि वस्त्रार्थे अक्षतान् समर्पयामि उपवीतालङ्करणार्थे अक्षतान् समर्पयामि आभरणालङ्करणान् समर्पयामि गन्धं वसुको कुङ्कुमालङ्करणमणीन्नि गन्धद्वारान्तरादर्यान् नित्यपुष्पाङ्गलेहनीः ईश्वरेणु सर्वभूतानां तानुभवत्वदेश्रियो श्रीचन्दनादि हरिद्र कुङ्कुम परिमళद्रव्याङ्गरणाभ्यामि పూలచేత అక్షతల చేత ఓం గం గణపతయే నమః అనుకుంటూ భక్తి శ్రద్ధతో పూజ చేస్తుండండి. ఓం గం గణపతయే నమః ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గిరిజనకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం భారచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హిరణ్యాయ నమః ఓం స్కందదేవతాయ నమః శ్రీ వరసిద్ధివినాయక స్వామి బ్రహ్మణే నమో నమః పుష్పాక్షర పూజాం సమర్పయామి. హగరవత్తులు నేర్చుకోండి. అథ ధూపమాఘ్రామయామి. వనస్పతిర్భవద్భుజైః నానాగంధైః సుగంధులః అగ్రేయః సర్వలేవానాం శ్రీమదే శ్రీమన్న వరసిద్ధిరాజ స్వామి బ్రాహ్మణే నమో నమః. సుగంధోపేతాయ భూతాలంకరణాం సమర్పయామి. దీపాన్ని సందర్శించి నమస్కారం చేసుకోండి. స్థాపితమైన ప్రత్యక్ష దీపం సంగ్రహయామి. ధూప దీపాలంకరణానికి ఒక చుక్క నీటి నల్లండి. శుద్ధ ఆగమనీయం సమర్పయామి. నైవేద్యము 2 పళ్ళు పెట్టుకోండి. స్వామి దగ్గర చక్కగా నీళ్లు ప్రోక్షించండి. శ్రీమదే శ్రీమన్న వరసిద్ధిరాజ స్వామి బ్రాహ్మణే నమః. అమృతమస్తు. స్వామి దగ్గర నీళ్లు చల్లండి. అమృత వస్త్రమసి. శ్రీమదే శ్రీమన్ వరసిద్ధివినాయక స్వామి బ్రాహ్మణే నమో నమః. దంభాధర సంయుక్త ఖగరీభరామి. 5 సార్లు నైవేద్యాన్ని పెట్టండి. ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదారాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. ఒక చుక్క నీటిందులండి. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. ఉత్తరాపౌణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆగమనీయా సమర్పయామి. అక్షతులు తీసుకోండి. తాంబూలం భరైసకర్పూరై నాగవల్లీధరైముక్త చూర్ణే హంగుత్వం తాంబూలం ప్రదీక్షిత. శ్రీమదే శ్రీమన్ వరసిద్ధివినాయక స్వామి బ్రాహ్మణే నమో నమః. సువర్ణభరతాంబూలాలంకరణార్థే అక్షతాః సమర్పయామి. తాంబూలగ్రాంతి ఒక చుక్క నీటిందులండి. శుద్ధ ఆచమనీయాం సమర్పయామి. హారతి ధరించుకుని స్వామికి హారతి పట్టండి. కర్పూరమంగళ దివ్య నీరాజనం. కొంచెం గంధము కుంకుమ అంటివ్వండి హారతి పడడానికి. మంగళం గజాననాయ మంగళం హరసూరవే మంగళం విఘ్ననివారణాయ మంగళం తేన మంగళం ధన్యవాద్బ్రహ్మణోధారి మహన్యోసానీతి ఏకథా బ్రహ్మణోపహరతి ఏకథై దైవమానాయుష్ఠైదో దధాతి. శ్రీ వరసిద్ధివినాయక స్వామి బ్రాహ్మణే నమో నమః. ఆనందేవేన మంగళ దివ్య నీరాం గ్రహయామి. నీరాగాంతే శుద్ధారమణీయాం సమర్పయామి. హారతి గల కట్టుకునేసి అందరికీ కూడా చూపెట్టండి. హర హర నమ పార్వతీవదగే హర హర మహాదేవ హర. ఏడుకొండలవాడ
కలియుగ విచిత్రం అదే. మాట్లాడమంటే కనుక ఎక్కడ లేని మాటలన్నీ గుర్తు తెచ్చుకుని మరి మాట్లాడతాము. ఇంత గొంతు దించుకుని భగవన్నామస్మరణ గుర్తు చేస్తున్నాం, మనకి చెప్పేటువంటి మనస్సు రావట్లేదు. గట్టిగా శంకర భగవానికి పార్వతీ దైవజ్ఞానం అనేటువంటిది అదే. మనకి మనుష్యులకి ఏంటంటే కనుక బుద్ధి చాంచల్యత చాలా. మనిషి ఎదుట నించున్న తర్వాత 2 నిమిషాలు వాడి మీద లగ్నం పెట్టేసి మాట్లాడతాం, తర్వాత ఏదో చూసుకుంటేసి వారితో మాట్లాడుతుంటాం. భగవంతుడి దగ్గర కూడా అలా ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడాను చెప్తుంటారు, స్వామి నేను ఆ పూజలు చేశాను, ఈ పూజలు చేశాను, అయినా కానీ నా కష్టాలు ఏం తీరట్లేదు. భక్తితో పూజ చేశావు, నీ లగ్నం ఎక్కడ ఉంది? మేము ఎన్నో పూజలు చేస్తుంటాం, ఎన్నో వ్రతాలు చేస్తుంటాం. వ్రతం మీద కూర్చుంటాడు దేవదేవుడు, వైకుంఠాన్ని వదిలేసి అక్కడ మండపంలో కూర్చుని ఉంటే ఎవరో రాగానే ఆయన వదిలేసి వాడిని పలకరిస్తాడు. మరి నిన్నెందుకు పట్టించుకుంటాడు పరమేశ్వరుడు? నువ్వు ఎప్పుడైతే పరమేశ్వరుడి మీద లగ్నీకృతం చేసి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనుకునేసి భక్తి భావంతో నమస్కరిస్తావో అప్పుడు పరమేశ్వరుడు పలుకుతాడు. అంతేగాని నేను రోజు శివాలయంకి వెళ్తానని నా కష్టం తీరట్లేదంటే కనుక రోజు ఇంట్లో కూర్చున్నంత మాత్రం అన్నం తినకపోతే బలం వస్తుందా? చేయాల్సినటువంటి క్రియ నువ్వు శివాలయం వెళ్ళావు, శివాలయంలో ఏం చేస్తున్నావు? శివాలయంలో శివనామస్మరణ చేస్తేనే 1,000,000 రేపు ఫలితం వస్తుంది. అదే నువ్వు మాటలు మాట్లాడుతుంటే పాపకర్మ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఎక్కడ ఏ యొక్క పని చేయాలో అక్కడ చేయాలి. విద్యాలయానికి వెళ్ళేసి నేను పాటలు పాడుతా అంటే ఒప్పుకుంటారా? అలాగే దేవాలయ ధర్మం ఏంది? దేవాలయానికి ఎందుకు వస్తున్నాం? మనం ఇల్లు వదిలేసి ఇంట్లోనే కూర్చోవచ్చుగా మాట్లాడుకోవడానికి. దేవాలయానికి ఎందుకు వస్తున్నాం? ఆ దృష్టి మనకి దేవాలయం నుంచి వచ్చిన దగ్గర నుంచి కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చిన దగ్గర నుంచి ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ఆ భక్తి భావన అనేటువంటిది మన లోపల ఉంటే పరమేశ్వరుడు యొక్క కృప నిజంగా మన మీద ఉంటుండడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి అందరూ కూడాను ఉన్నటువంటి యొక్క కేటాయించినటువంటి భగవంతుడు మనకు కేటాయించాడు ఈ యొక్క జన్మలో ఈ సమయాన్ని. ఇదందరూ కూడా సద్వినియోగపరుచుకుందాం. అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకోండి, పుష్పాక్షతలు తీసుకునే నమస్కారం చేసుకోండి. ఓం నమో ప్రాతపదయే నమో గణపతయే నమ ప్రమథపదయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదండాయ విఘ్న వినాశినే శివసుదాయ శ్రీ వరదమూర్తయే మహాగణాధిపతయే నమో నమః. కళ్ళకదుకునే స్వామి దగ్గర పెట్టేసేయండి. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. తమ చరణారవిందయోః విరుక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాహిత ఆత్మపక్ష నమస్కార పూజాం సమర్పయామి. అయ్యా అక్షతలు తీసుకోండి మీరు ఒకరు. చెప్పండి. అనేన మయాకృత మహాగణేశ ఆరాధన అర్చన పూజనేన భగవాన్ సర్వాత్మజః సర్వం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత దివ్య చరణార విందార్పణమస్తు. చేతులు నీళ్లు వేయమ్మ, అక్షతులు నీళ్ళు వదిలిపెట్టేసేయండి. చేసినటువంటి పూజ ఎందరూ విఘ్నేశ్వరుడు కల్పించినట్టుగా భావించినట్టుగా నమస్కారం తీసుకోండి. శ్రీమన్మహాగణాధిపతిదేవత దివ్య శరణార్పణమస్తు. ఇద్దరు అక్షతులు తీసుకుని నమస్కారం తీసుకోండి అమ్మా. విఘ్నేవి కమలి బిందుదేవాస్థాన ధర్మాణ ప్రథమాన్యాసన్న దేహనాగం మహిమానస్సందే ప్రభురుడే సాధ్యా సంతు దేవాః. అక్షతులు గణపతి దగ్గర వేసేసి ఓంకారం పలుకుతూ గణపతి ఉన్నటువంటి స్థానాన్ని కొద్దిగా కదిలిచ్చేసేయండి. మహాగణాధిపతం యథాస్థానం ప్రవేశయామి. చెప్పండి. శోభనార్థే క్షేమాయ పునరపి ఆగమనాయ చ. చక్కగా నమస్కారం చేసుకుని వినాయకుడు పూజ చేసినటువంటి అక్షతులు తీసుకుని కళ్ళ కట్టుకునేసి ఇద్దరు కూడా శిరస్సును ధరింపజేసుకోండి. సహస్రధరమాదేవి శుభనూడా శత అంకుర సర్వమూహరతు మే భావం దూర్వా విశ్వత్మనాశని. ఒక పుష్పాన్ని కళ్ళ కట్టుకునేసి శిరస్సును ధరింపజేసుకోమ్మ. శిరసి విఘ్నేశ్వర అనుగ్రహ ప్రసాదం శిరసి ధార్య చేయగలుకోండి ఇద్దరు కూడాను. మహాగణాధిపతము. అయ్యా కిరణ్ గారు లేచి వినాయకుడి యొక్క బేసన్ని స్వామివారి ముందు పెట్టేసేయండి. యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరపి ఆగమనాయ చ. కూర్చోండి. ఇవ్వండి ధవళాక్షరం దగ్గర పెట్టుకొని నీరు పోయింది. అక్షతలు తీసుకోండి. చేతులు పట్టుకునేసి నమస్కారం చేసుకోండి ఇద్దరు కూడాను. చెప్పండి. పూర్వ సంకల్ప మామూలు అక్షతలు. ఇద్దరు అక్షతలు చేతులు పట్టుకుని నమస్కారం తీసుకోండి. చెప్పండి. పూర్వ సంకల్ప అనుసారేణ మయా సంకల్పిత మమ శ్రీ ఉమా పార్థివేశ్వర స్వామి దేవత దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే కైలాస ప్రస్థారణ ఆవరణ అర్చన ఆరాధన
పూజా అహం కరిష్యే. మీ చేతిలో ఉన్నటువంటి అక్షతలు వారి చేతికి ఇవ్వండి, వారి చేతిలో నీళ్లు వేయండి, అక్షతలు నీళ్ళు పెట్టేసేయండి. ఓం ఆదో గణపతిం ప్రార్థ్య వినాయకుడు ఒకవారు స్మరించుకోండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నముడు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ప్రార్థిత నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడున్నటువంటి పార్థివలింగాన్ని తగిలి నమస్కారం చేసుకోండి. ఓం భూమిర్భూమ్నాధ్యౌర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థే దేవేవ్యదిరేగ్నిమన్నాదమన్యాధ్యాయారుధే శివరాభృభువాక్షరాణవేషణే యక్షానశతమసప్రభాః క్షేత్రస్య విరాజగోహితేనైవ జావసి కామశృంగో హైత్వాహరావరాదీదృశే. అక్షతలు నీళ్లు తీసుకునేసి పార్థివలింగం మీద చల్లండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఉమా పార్థివేశ్వర స్వామి బ్రాహ్మణే నమో నమః. క్రీం మదం యదామహే సుగంధిం పుష్టివర్ధనం ఉదారింద్రామృత్యోర్ముక్షీయమామృతాత్. మరలా పార్థివలింగాన్ని తగవండి. మానస్తో వేదృగేమాన ఆయుషమానో ఘోషమానాశ్వేద్రీజః వీరాన్ మానో ప్రధానోమధేన హరిష్మంతో అలమసా విధేమతే ఇది మృత్తికాం అభిమంత్రియ. అవరాక్షతలు తడుపుకున్నారా? తడుపుకోండి, నీళ్లు పోసుకోండి. కలశంలో ఉన్న నీళ్లు పోసుకోండి, చెంబుతో పోసుకోండి. చక్కగా సగానికి కొంచెం మీకు తడి తొందరగా తీసుకోవడానికి అయినా సులువుగా ఉంది. నీళ్ళు బాగున్నాయా? ఇంకా కొంచెం వేసుకోండి. మీకు వాటర్ ఇష్యూ ఉండాలి అంటే తొందరగా వేయడానికి చేయడానికి సులువుగా ఉంది. ఇంకా వేయండి. తిరంగా ఇంకా వేయండి. చాలా ఇప్పుడు పీఠార్చన చక్కగా అక్షతలు పీఠం మీద వేస్తూ పూజ చేస్తూ ఉండండి. ఓం నమః శివాయ అనుకుంటూ పంచాక్షరి జపాన్ని చేస్తూ పూజ చేస్తూ ఉండండి. ఓం హ్రీం మండూరాయ నమః. ఓం హ్రీం కాలాగ్నిపుత్రాయ నమః. ఓం మూల ప్రకృతిభ్యో నమో నమః. ఓం ఆధాశక్తి నమో నమః. ఓం అనంతాయ నమో నమః. ఓం వరాహాయ నమో నమః. ఓం సుధారణాయ నమో నమః. ఓం రక్తదూతాయ నమో నమః. ఓం కైలాసాయ నమో నమః. ఓం నందనోత్సవాయ నమో నమః. ఓం కల్పద్రూపాయ నమో నమః. ఓం రత్నభూమికాయ నమో నమః. ఓం కరుణోపరివర్ధాయ నమో నమః. ఓం సువర్ణ ప్రాకారాయ నమో నమః. ఓం స్ఫటిక మండపాయ నమో నమః. ఓం మాణిక్య వేదికాయ నమో నమః. ఓం రత్నసింహాసనే నమో నమః. ఓం పాదతుష్టాయ నమో నమః. ఓం ధర్మాయ నమో నమః. ఓం తృణయాయ నమో నమః. ఓం వైరాగ్యాయ నమో నమః. ఓం ఐశ్వర్యాయ నమో నమః. ఓం అద్భుతపుష్పయే నమో నమః. ఓం ఆధారమయాయ నమో నమః. ఓం అజ్ఞానాయ నమో నమః. ఓం అయోగ్యాయ నమో నమః. ఓం అనైశ్వర్యాయ నమో నమః. ఓం మధ్యే హ్రీం మాయాయే నమో నమః. ఓం కృపాయే నమో నమః. ఓం పరాయే నమో నమః. ఓం అనంతకరాయే నమో నమః. ఓం ప్రకృతిస్థితాయ నమో నమః. ఓం వికార కేసరేభ్యో నమో నమః. ఓం తత్వమయాయ కరుణాయ నమో నమః. ఓం సూర్యవందనాయ నమో నమః. ఓం తమసే నమో నమః. ఓం ఆత్మనే నమో నమః. ఓం అంతరాత్మనే నమో నమః. ఓం పరమాత్మనే నమో నమః. ఓం జ్ఞానాత్మనే నమో నమః. ఓం కర్ణికాయ నమో నమః. మృత్యోచతుష్టాయ నమో నమః. ఓం పరమాత్మికాయ నమో నమః. ఓం అష్టదల కనకవాసినే నమో నమః. ఓం యమాయ నమో నమః. ఓం జ్యేష్ఠాయ నమో నమః. ఓం లౌత్రీ నమో నమః. ఓం కళ్యాణీ నమో నమః. ఓం విఘ్నాయ నమో నమః. ఓం బలప్రమదాయ నమో నమః. ఓం సర్వభూతదయాయ నమో నమః. ఓం మనోజ్ఞాయ నమో నమః. ఇది పీఠపూజాం కుర్యాత్. అస్మిన్ అక్షతలు తీసుకుని చేతిలో పట్టుకోండి. సర్వమయే పరేశార పరామృత రసప్రియ అనుగ్రహం దేహి మే శంభో పరమేశ్వర. ప్రథమావరణార్చనము అక్షతలు నేను వదిలిపెట్టేసేయండి. ప్రథమావరణార్చనేన అస్మిన్ మూల ప్రకృతివృత్త ఓం నమః శివాయ ప్రథమంత్రేణ ఓం అస్మిన్ మండపేషు తత్ర దేవతానావాహ్య ప్రాదారమింద్రమిది అష్టదిక్పాలకాని ఆవాహ్య. ఇక స్వామివారి యొక్క కైలాస ప్రస్థావన ఆవరణార్చనలోను మొదటి ఆవరణార్చన కార్యక్రమం. ఈ మొదటి ఆవరణార్చనలో అంటే కైలాసంలో మొదటి ఆవరణలో ఎవరుంటారయ్యా అంటే కనుక కైలాసానికి 8 దిక్కులా కూడా అష్టదిక్పాలకులు ఉంటారు. వారి యొక్క ఆరాధన పూజ జరుగుతుంది. చక్కగా నమస్కారం చేసుకోండి. అష్టదిక్పాలకులు ఓం త్రాదారవిందమమిదారవిందము హరే హరే సుహవిము శోరవిందము కుబేరగ్రం పురుహోరింద్రగ్ధ స్వస్తినో భగవాధాత్పున్నః. ఓం అస్మిన్ మండపేషు ఇంద్రమావాహయామి స్థాపయామి బోధయామి. కిరణ్ గారు ఇంద్రమావ
రుద్రాక్షతలు పీఠం మీద పెట్టుకోండి. కలశము ధారాక్షతలు అంటే ఇక్కడ ఓం ఇంద్రం విష్పదస్పృహవామహే జనేభ్యః अस्माकमस्तु केवलः प्राग्दुग्धाये इन्द्रभावाहयामि स्थापयामि पूजयामि प्राग्दुग्धाये इन्द्रभावाहयामि स्थापयामि पूजयामि अग्निन्दोर्मणेमहि हृदार् विश्वेशौ अस्य कस्य गुरुः आत्मीयतः अग्निभावाहयामि स्थापयामि पूजयामि ओम नमाय सोमगोचरमानुदाहनिः यमूहजग्नोगच्छतिविदोदाहिन्दुवः यमभावाहयामि स्थापयामि पूजयामि रोहणपरामराजधवरामदीनो प्रविष्टपुष्पव्यासः नीडुमावाहयामि स्थापयामि पूजयामि ओम इममेव रश्देवत्यानुमनया तुम्हारवस्सुजारिगे वरुणमावाहयामि स्थापयामि पूजयामि ओम तमवाजवनस्पते त्वष्टुप्रामदरभुता अभां स्यारुणीमहे वायुमावाहयामि स्थापयामि पूजयामि सोमो धीरभूसोमोहनन्दनाथो सोमो वीरं कर्मण्यं ददातु सारण्यं दच्छतु सफेदं दृश्यमन्यास्मि कुबेरमावाहयामि स्थापयामि पूजयामि तमीशानन्दनस्तस्थोत्पदमोधेन्द्रमहे वजौ पुरुषानो निधानविधानोद्धरे रक्षता आयुद्धस्वस्तये ईशानमावाहयामि स्थापयामि पूजयामि इति स्थापयित्वा सत्योजाविधानेन अर्चयेत् ఎక్కడైతే పూజ చేశారో వాడికి పూజ చేస్తున్నాడు అక్షతలు చేద్దాం సత్యోరాంధ్రపద్యామి ఆవాహయామి సత్యోరాధారమే నమో నమః ఆసనం సమర్పయామి భవే భవేనాది పాదయోః పాద్యం సమర్పయామి అభిభవే భవస్వనా హస్తయోః అర్ఘ్యం సమర్పయామి భవోద్భవాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి రామదేవాయ నమో నమః స్నానం సమర్పయామి జ్యేష్ఠాయ నమో నమః వస్త్రార్థే అక్షతాం సమర్పయామి శ్రేష్ఠాయ నమో నమః పవేదం సమర్పయామి రుద్రాయ నమో నమః ఆభరణం సమర్పయామి కాలాయ నమో నమః గంధం సమర్పయామి కలగలనాయ నమో నమః ఇత్యక్షతారంగలనాయ సమర్పయామి బలగలనాయ నమో నమః పుష్పం సమర్పయామి బలాయ నమః భువనాఘ్రాపయామి బలప్రబంధాయ నమో నమః స్థాపితమాన ప్రత్యక్ష దీపో సుందరహయామి ధూపదీపారంగలనాంతే దీపారాధనకు నమస్కారం చేసుకోండి ప్రత్యక్ష దీపం గ్రహయామి ధూపదీపాంతే శుద్ధ ఆచమనీయం నీరు కలండి శుద్ధాచమనీయం సమర్పయామి ఆ పండుతో ఉన్నటువంటి తాంబూలాన్ని తీసుకుని పీఠ మీద పెట్టండి పక్కకి సైడ్కి నైవేద్యం ఒకటి ఇక్కడ తీసుకోండి ఒక్కొక్క ఆరణార్చనకు ఒకటి 11 పెట్టుకున్నారు కదా పక్కకు తీసుకున్నారా ఒక్క సైడ్కి పెట్టుకోండి చేసేది ఆ పండు అక్కడ పెట్టుకోండి సైడ్కి పైన అంటే నీళ్లు చల్లండి ఓం సర్వభూతమనాయ నమః నైవేద్యం ఓం భృద్భవస్వహంసం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్ అనంతమా సత్యేనమర్హించామి అమృతమస్తు అమృతమస్తు అష్టదిక్పాల దేవతాం హరే నమః యథాధాయం కాశ్మీర ఫలం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహా ప్రాణాయ స్వాహా జ్ఞానాయ స్వాహా ఉదానాయ స్వాహా समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये उद्गतानि हृदयात्राय हस्तो प्रक्षालयामि काले प्रक्षालयामि शुद्धारमणीयं समर्पयामि ताम्बूलान् गरुड नमस्काరం చేసుకోండి మనోన్మనాయ నమః తాంబూలం సమర్పయామి తాంబూలాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి హారతి వెలిగించుకొని హారతి మళ్ళీ స్వామి మంగళోపేత దివ్య నీరాజనం అపూర్ణమంగళ దివ్య నీరాజనం ఘోరే ఘోరే ఘోర ఘోరేభ్యః సర్వేభ్యః నమస్తే స్తోత్రరూపేభ్యః ఆనందోపేత మంగళ దివ్య నీరాం గ్రహయామి నీరాజనానంగళాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి హర హర నమః పార్వతీ హర హర తత్ప్రభాత్మహే మహాదేవాధీమహి తన్నోర్గప్రచోదయాత్ సువర్ణ దివ్య మంత్రపుష్పాణ్యం సమర్పయామి ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మాశివో సౌరాశివోం ప్రదక్షిణ నమస్కార పూజాన్ సమర్పయామి మరణాక్షతం తీసుకోండి అభీష్ట సిద్ధిర్మే దేహి శరణాగతవత్సల భక్త్యా సమర్పయే తుభ్యం ప్రథమా మరణార్చన పూర్ణేన అష్టదిక్పాలక దేవతా స్వరూపిణి పరశివస్సు ప్రీణాతు పూజాఫలం శ్రీ బలమేశ్వరార్పణమస్తు
చక్కగా నమస్కారం చేసుకోండి. మరలా అక్షతలు తీసుకోండి. సవన్మయే పరేశాన పరామృత రసప్రియ అనుజ్ఞాందేహిమే శంభో ద్వితీయ ఆవరణార్చనం. అక్షతలు నేను వదిలిపెట్టేసేయండి. ఇప్పుడు రెండో ఆవరణార్చన. ఈ యొక్క రెండో ఆవరణార్చనలో ఎవరు ఉంటారంటే అష్టదిక్పాలకులు దాటుకుని కొంచెం ద్వారంకి ముందు త్రిశూలేశ్వరుడు అనేటువంటి దేవతలు ఉంటారన్నమాట. అంటే అష్టదిక్పాలకుల వలన కైలాసాన్ని సంరక్షించి ఉండేటువంటి 24 మంది దేవతలు, కైలాసానికి 8 దిక్కులా కూడాను ముగ్గురు చొప్పున త్రిశూలేశ్వరుడు అని చెప్పేసి ప్రమథగణాలు ఉంటాయి. వారి యొక్క పూజా కథ జరుగుతుంది. చక్కగా నమస్కారం చేసుకోండి. ఓం త్రిశూలేశ్వర దేవతా బ్రహ్మణే నమో నమః. యోర్ద్రో అగ్నవ్యో యోర్ద్రో విశ్వ భువనాదే హరిస్మై రుద్రాయ నమో అస్తు. ఓం నమః శివాయ. త్రిశూలేశ్వర స్వరూపిణే బ్రహ్మ విష్ణు మహేశ్వర నారాయణామి స్థాపయామి పూజయామి. ఇది స్థాపయత్వా అర్చయేతు సత్యోజాం ప్రపద్యామి ఆవాహయామి. సత్యోజాయామి నమో నమః. ఆసనాం సమర్పయామి. భవే భవేనాది నీరు చల్లని పాదయోః మహాత్మ్యం సమర్పయామి. అది భవే భవస్వనా భక్తయోర్ఘ్యం సమర్పయామి. భగవద్భవాయ నమో నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. వామదేవాయ నమో నమః. స్నానం సమర్పయామి. జ్యేష్ఠాయ నమో నమః. వస్త్రార్థే అక్షతాం సమర్పయామి. శ్రేష్ఠాయ నమో నమః. వేదార్థే అక్షతాం సమర్పయామి. రుద్రాయ నమో నమః. ఆభరణాలంకరణార్థే అక్షతాం సమర్పయామి. కారాయ నమో నమః. గంధం పంచమాలి పైన పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకోండి. గంధం సమర్పయామి. కరవృందాయ నమో నమః. ఇత్యక్షతాలంకరణాం సమర్పయామి. కరవృందాయ నమో నమః. పుష్పం సమర్పయామి. బలాయ నమః. ధూపమాఘ్రాపయామి. ధూపమాఘ్రాపయామి. బ్రహ్మణాయ నమో నమః. దీపాన్ని దర్శించి నమస్కారం చేసుకోండి. ప్రత్యక్ష దీపం శుద్ధమయామి. ధూపదీపాంగరణాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఒక తాంబూలం తీసుకోండి. ఉన్నాళ్ళని పక్కన పెట్టుకోండి. చక్కగా పండు మీద నీళ్లు ప్రోక్షించండి. పుండరీకాక్ష 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 నమః. భూర్భువ స్వాత్సర్యం భర్గో దేవస్య ధీమహి ధియోజన ప్రచోదయాత్. అరుణ్వా సత్యేన వహంతా అమృతమస్తు. అమృతోపస్త్ర నమసి శ్రీమదే శ్రీమన్న త్రిశూలేశ్వర స్వామి బ్రాహ్మణే నమః. యథారాగం బహుపీఠ ఫలం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ అపాయ స్వాహ వ్యాయ స్వాహ ఉదాయ స్వాహ సమాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. బుద్ధ్యేన భూతపానీయం సమర్పయామి. ఉత్తరాభ్యాం హస్తే ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధారమణీయం సమర్పయామి. తాంబూలం తగలండి. మనోన్మనాయ నమో నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలధనాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరు చల్లండి. మంగళో వేద దివ్య నీరాజనం. ఓం అధోనే ధోనే ధోధోధోధేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే స్తోత్రరూపేభ్యః. శ్రీమతే త్రిశూలేశ్వర స్వామి బ్రాహ్మణే నమః. కర్పూర ఆనందమంగా దివ్య నీరాజనయామి. నీరాజనాంతే శుద్ధాచమనీయాం సమర్పయామి. నమస్కరోమి. హర హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. తత్పురుషాయ మహాదేవాధీమహి తన్నో ప్రచోదయాత్. సువర్ణదివ్య మంత్రపుష్పాణ్యం సమర్పయామి. ఈశాన విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిః. బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే సదాశివో. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అక్షరం వేసుకొని అభీష్ట సిద్ధిం మే దేహి శరణాగతవత్సల భక్త్యా సమర్పయేతుభ్యో. ద్వితీయ వర్ణార్చనం. అక్షరం నేను వదిలిపెట్టేసేయండి. తృతీయ వర్ణార్చన కోడేన త్రిశూలేశ్వర స్వామి చరణారవిందార్పణమస్తు. ఏవ పూజాఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. నీళ్ళు పోసుకోండి. ఇంకా ధవళాక్షరంలో చెప్తాను. నీళ్ళు వేయించి దానికి ధవళాక్షరంలో నీళ్ళు అంతే. మరణ అక్షరం వేసుకోండి. ఓం సమన్వయే పరేశాన పరామృత రసప్రియ అనుగ్రహం దేహి మే శంభో. తృతీయ వర్ణార్చనం. ఇక మూడో ఆవరణార్చన. ఈ మూడో ఆవరణార్చనలో ఎవరయ్యా అంటే కనుక తాండవేశ్వరుడు అంటూ ఈ యొక్క ప్రాకారం లాగా చుట్టూరా ఉన్నారు కదండి.
108 మంది తాండవేశ్వరులు ప్రమథగణాలు అన్నమాట. వారు అనునిత్యము కూడా పరమేశ్వరుడు యొక్క సేవలో స్వామివారిని తాండవముల చేత కీర్తుల చేత అనేక విధములుగా స్వామివారి యొక్క సేవలు చేస్తూ కైలాసానికి ప్రాకారం గోడ వలె సంరక్షిస్తూ ఉండేటువంటి దేవతలు అన్నమాట. ఇప్పుడు వారి యొక్క ఆవరణార్చన కార్యక్రమం జరుగుతుంటుంది. ఓం నమో హిరణ్యవాహనే సేనాన్యే దిశాంజపదయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పదయే నమో నమస్తస్మింజరాయ విషేమదేవధీనాం పదయే నమో నమో సభ్రుజాయ దివ్యాధరీంద్రాం పదయే నమో నమో హరికేశాయోపవీదనే పుష్టానాం పదయే నమో నమో భవస్య హేత్యైర్గతాం పదయే నమో నమో రుద్రాజాద్రావిణి క్షేత్రానాం పదయే నమో నమః. ఇది తాండవేశ్వర నామాహ్య. ఓం నమః శివాయ. అథాశ్చయేదు సత్యోజాతం ప్రపద్యామి ఆవాహయామి. సత్యోజాతారమై నమో నమః. ఆసనం సమర్పయామి. భవే భవేనాది పాదయోః పాద్యం సమర్పయామి. అతి భవే భవస్వ హస్తయోరఖ్యం సమర్పయామి. భవోద్భవాయ నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. వామదేవాయ నమః. స్నానం సమర్పయామి. జ్యేష్ఠాయ నమః. వస్త్రం సమర్పయామి. శ్రేష్ఠాయ నమః. పవీతం సమర్పయామి. రుద్రాయ నమః. ఆభరణం సమర్పయామి. కాలాయ నమః. గంధం సమర్పయామి. కరగరుణాయ నమః. అక్షతం సమర్పయామి. ధనగరుణాయ నమో నమః. పుష్పాలంకరణాం సమర్పయామి. వరాయ నమః. కూర్మాఘ్రాపయామి. వరప్రమదాయ నమో నమః. ప్రత్యక్ష దీపో సంగ్రహయామి. సర్వభూతగుణాయ నమో నమః. నైవేద్యం ఉండాలనే ఒక పండు తాంబూలం తీసుకుని స్నానాలు పెట్టుకోండి. నైవేద్యం భోగస్వ తత్సర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అనంతనా సత్యేన ప్రహించామి. అమృతమస్తు అమృతోమస్తృణసి శ్రీమతే శ్రీమండ తాండవేశ్వర స్వామి బ్రాహ్మణే నమః. ఖలే భరం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. అపానాయ స్వాహ. జ్ఞానాయ స్వాహ. గురాయ స్వాహ. సమానాయ స్వాహ. బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే ఉదయమానయో హృదయాం ప్రాహ్మ్యాం హస్తే ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే హృద్ధారణీయో హృదయామి. మనోన్మనాయ నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలం వదలండి. తాంబూల ధృణాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంగళ దివ్య నీరాజనం. నీరాజన అనంతరే శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర హర నమః పార్వతీ వదవే. హర హర మహాదేవ హర. తత్ప్రభావిద్మహే మహాదేవాయ ధీమహి తన్నో విద్యుః ప్రచోదయాత్. సువర్ణ దివ్య మంత్రపుష్పాణ్యం సమర్పయామి. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణే బ్రహ్మాశివమే సదాశివో ప్రదక్షిణ నమస్కారాం సమర్పయామి. అభీష్ట సిద్ధిం మే దేహి శరణాగతవత్సల భక్త్యా సమర్పయేతుభ్యో తృతీయావరణాచరణోడేన తాండవేశ్వర సుప్రీనాథ్ పురాహం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. అభీష్ట సిద్ధిం మే దేహి. ఓం సమన్వయే గణేశాన పరామత రసప్రియ అనుజ్ఞాం దేహి మే శంభో. చతురావరణార్చనం. చతురావరణార్చనోడేన అష్టగణపతీనావాక్య. ఇప్పుడు తాండవేశ్వరులను దాటుకునేసి కైలాసంలోకి ఎండరయ్యాం మనం. ఆ యొక్క మేలు ద్వారాన్ని దాటుకుని లోపల మనకి వినాయక చవితి యొక్క పూజలో మనం వింటాం కదండి, వినాయకుడు కాపలాదారిగా ఉన్నాడని. అలాగే కైలాసానికి 8 దిక్కులా కూడాను అంటే ప్రాగాలయం లోపల అష్ట గణపతి రూపంలో వినాయకుడు సంరక్షిస్తుంటాడు. ఈ యొక్క కైలాస ప్రస్థానం అన్నమాట. అంటే అష్ట గణపతులు అంటే కనుక వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, వీరభద్రుడు మొదలైనటువంటి అష్ట గణపతి రూపంలో సంరక్షిస్తుంటారన్నమాట. వారి యొక్క పూజా కథ జరుగుతూ ఉంటుంది. ఓం గణపతి బ్రహ్మణామహే గవింద వీణ ఓమస్రవస్తం జ్యేష్ఠరారం బ్రహ్మణస్పదాన శృంగంలోదభిశ్రీధారం గణపతి నారాయణాన్ని స్థాపయాం నిర్యామి. తద్బృహాత్మహే మహాదేవాధిపతి తన్నో రుద్ర ప్రచోదయాత్. వీర
स्वामी नारायणान् स्थापयामि मुरुगानि तद्बृहामहे चक्रतुण्डाधिमहि तन्नो नन्दः प्रचोदयात् नन्दीश्वर नारायणान् स्थापयामि मुरुगानि क्षेत्रस्वरायो हिदेवे व्यासि कामशून्य हित्मार्णे पदातीदृशे अष्टभैरव नारायणान् स्थापयामि मुरुगानि नमस्ते भैरवेभ्यो सर्वेभ्यो नमः सुब्रह्मण्य नारायणान् स्थापयामि मुरुगानि जागवे सर्वदान सोमादीदेवः दूरः सर्वबृहद्गाश्वानादेवसुन्दरात्युग्निः दुर्गा नारायणान् स्थापयामि मुरुगानि आङ्गो कृष्णप्रमीधन्नादम्बरः पितृञ्च प्रयं शुभः काली नारायणान् स्थापयामि मुरुगानि तद्बृहात्महे महासेनानिधीमहि तन्नः षण्मुखः प्रचोदयात् षण्मुख नारायणानि स्थापयामि मुरुगानि इति स्थापयित्वा अर्चयेत् सद्योजातं प्रपद्यामि इत्यावाहयामि सद्योजाताय नमो नमः आसनं समर्पयामि भवे भवेनायति पादयोः पाद्यं समर्पयामि अति भवे भवस्वमां हस्तयोः अर्घ्यं समर्पयामि भवोद्भवाय नमः मुखे आदमनीयं समर्पयामि वामदेवाय नमः समर्पयामि शरणाङ्गशुद्धादमनं समर्पयामि ज्येष्ठाय नमः वस्त्रार्थे अक्षरान् समर्पयामि श्रेष्ठाय नमः यज्ञविदार्थे अक्षरान् समर्पयामि रुद्राय नमः आभरणार्थे अक्षरान् समर्पयामि दिव्यश्री चन्द्रं समर्पयामि कालाय नमः बन्धान् धारयामि कलविकराणाय नमः अक्षरान् समर्पयामि फलविकराणाय नमः पुष्पान् समर्पयामि फलाय नमः धूपमाघ्रापयामि फलप्रमदाय नमः साक्षात् प्रत्यक्षदेवं समर्पयामि भगवन्नानन्दगणान्ते शुद्धारमण्यां समर्पयामि सर्वभूतगणान् नमः नैवेద్యం తాంబూలం తీసుకోండి చక్కగా స్వామివారి దగ్గర పెట్టేసి ఆ పండ్లు పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తూ ఉండండి స్వామివారికి ఓం భూర్భువస్వః చతుర్వరే భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అహంతమా సత్యేన ప్రపంచామి అమృతమస్తు అమృతమస్తు నమసి శ్రీమతే శ్రీమన్న अष्टगणपतिदेवताभणे नमः यथाभागमो खरीभरा समर्पयामि ओम प्राणाय स्वाहा दानाय स्वाहा ज्ञानाय स्वाहा उदराय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये भगवानी समर्पयामि प्राणोद्या हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि मुखे उद्धारमणीया समर्पयामि सर्वभूतगणाय नमः नैवेद्यं समर्पयामि मनोन्मनाय नमः ताम्बूलं समर्पयामि ताम्बूलचरणान्ते शुद्ध आचमनीयं समर्पयामि अघोरेभ्यो नीराजनम् नमस्करोमि हर हर नमः पार्वती पतये हर हर महादेव हर तत्पुरुषाय महादेवाधिमहे तन्नो सुवर्णदिव्य मंत्रपुष्पाण्यं समर्पयामि ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपतिः ब्रह्मणो ब्रह्मा शिवो मे सदा शिवो प्रमुख नमस्कारान् समर्पयामि अक्षतं తీసుకోండి అభీష్ట సిద్ధిం మే దేహి శరణాగతవత్సల భక్త్యా సమర్పయేతుభ్యమో చతుర్థా వరణార్చనం చతుర్థా వరణాపూజనేన అష్టదిక్పాలకదేవత అష్టగణపతిదేవత సుప్రీతః సుప్రసన్నా వరదా భవంతు ఏతత్పూజాధనం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అక్షతం తీసుకోండి సముమ్మయే పరేశాల పరామృత రసప్రియ అనుజ్ఞాన్ దేహమే శంభో పంచమావరణార్చనం పంచమావరణార్చన పూజనైన భవాది అష్టమూర్తినా భాగ్య ఇప్పుడు ఐదవ ఆవరణార్చనలో పృథివీ పంచభూతాల స్వరూపమైనటువంటి పరమేశ్వరుడు యొక్క ఆవాహన అష్టభూతములు కూడా యొక్క భూమి చుట్టూరా కూడా మనకు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క అష్టభూతాత్మకమైనటువంటి స్వరూపము పరమేశ్వరుడు కాబట్టి ఆ యొక్క 8 భవాది రూపాలను కూడా ఇప్పుడు ఆవాహన చేస్తున్నాము భక్తి శ్రద్ధతో పరమేశ్వరుని ప్రార్థించి ప్రణమిల్లండి ఓం సహస్రార్ సహస్రజోయేర్ద్రాధున్య త్రిహారు సహస్రజోద్రయమసి ఓం నమః శివాయ పృథివీమూర్తిమావాహయామి స్థాపయామి పూజయామి पृथिवीमूर्तिमावाहयामि स्थापयामि पूजयामि अस्मिन् महत्योन्नतेऽन्तरिक्षे भवामि देहारो सहस्रोदरेण हन्वानवसि ॐ नमः शिवाय शर्वाय जलमूर्तिमावाहयामि स्थापयामि पूजयामि ॐ नीलग्रीवाशुगन्धः शर्वाधाक्षमालाः देहारो सहस्रोदरेण हन्वानवसि ॐ नमः शिवाय
पूजयामि यो दक्षोधस्पन्दराणेन ग्रीवा विलोहिताः तेषां सहस्रवर्णोऽहंकारसि ओम नमः शिवाय पशुपतये इदमानमोक्तिमावाहयामि स्थापयामि पूजयामि ओम वयो भूतानामधिपतिवामशिखासक्तभक्तिनः तेषां सहस्रवर्णोऽहंकारसि ओम नमः शिवाय ओम रुद्राय तेजोमोक्तिमावाहयामि स्थापयामि पूजयामि ये अन्ये समुद्धन्ति पात्रे समुद्रवदनानो तेषां सहस्रवर्णोऽहंकारसि ओम नमः शिवाय उग्राय वाममूर्तिमावाहयामि स्थापयामि पूजयामि ये पठान्मधरक्षया इलपदाय बुधा तेषां सहस्रवर्णोऽहंकारसि ओम नमः शिवाय भीमाय कालमूर्तिमावाहयामि स्थापयामि पूजयामि ओम ये तीर्थार्पणोदानन्दोहिङ्गणः तेषां सहस्रवर्णोऽहंकारसि ओम नमः शिवाय महादेवाय होममूर्तिमावाहयामि स्थापयामि पूजयामि अथ अर्चयेतो सद्योजातमर्प्यामि आवाहयामि सद्योजाताय नमो नमः आसनमर्प्यामि भवे भवेनाय पादयोः पाद्यं समर्प्यामि अगे भवे भव सोमानजहतयोः अर्घ्यं समर्प्यामि भवोद्भवाय नमः मुखे आदमनयं समर्प्यामि वामदेवाय नमः समर्प्यामि शरणाङ्ग शुद्धादमनं समर्प्यामि ज्येष्ठाय नमः हस्त्रार्थे अक्षतान् समर्प्यामि श्रेष्ठाय नमः यज्ञोपवीतार्थे अक्षतान् समर्प्यामि रुद्राय नमः आभरणार्थे अक्षतान् समर्प्यामि कालाय नमः गन्धान् धारयामि गणपतये नमः अक्षतान् समर्प्यामि बलवगे नमः पुष्पान् समर्पयामि पराय नमः धूपं पराय नमः धूपमाघ्रापयामि भोदीवान्दे शुद्धारण्यं समर्पयामि आचमनजगति स्वामी जगति स्वामादगन हाँ फ्रॉक्सक्याब हिस्क्याब तत्सर्वदर्शनीयं प्रकोष्ठे में है स्मृति आदौ अल्पासक्याना प्रश्नामे अमृतमस्तौ अमृतावसनका भागं श्रे भवादि अष्टमूर्ति देवतान्मणे नमो नमः यथा भागमो दाडिमे फलानि वेदयामि ओम प्राणाय स्वाहा ओम स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा भवानाय स्वाहा ब्रह्मणाय स्वाहा मध्ये मध्ये पानीयां समर्पयामि पादौ प्रक्षालयामि मुखे शुद्धानाचमनीयं समर्पयामि नमो नमः ताम्बूलं समर्पयामि ताम्बूलचूर्णान्ते मुखे शुद्धानाचमनीयं समर्पयामि कर्पूरानन्दमङ्गलदिव्यनीराजनम् ओम नीराजनान्ते शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि हर हर नमः पार्वती भजे हर हर महादेव हर तत्पुरुषाय महादेवाधीमहि तन्नो प्रचोदयात् सुवर्ण दिव्यमन्त्र पुष्पाण्यं समर्पयामि शास्त्रविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्म शिवो मे सदा शिवो प्रदक्षिण नमस्कारान् समर्पयामि अक्षुतं తీసుకోండి अभीष्ट सिद्धिं मे देहि शरणागतवत्सल भक्त्या समर्पयेभ्यः पंचमावरणार्चनमूलेन भवानि अष्टदेवताः सुप्रीतः सुप्रसन्ना वरदा भवन्तु एतत्पूजाफलं श्री परमेश्वरार्पणमस्तु మన అక్షతం తీసుకోండి సమన్వయే పరేషాన పరామృత రసప్రియ అనుగ్రహం దేహి మే శంభో షష్ఠమావరణార్చనం షష్ఠమావరణార్చనైన ఇప్పుడు ఇక 11 ఆవరణార్చనలోను 5 ఆవరణాలు దాటుకునేసి కైలాసంలోకి ప్రవేశించాము. కైలాసంలో ఇప్పుడు 6వ ఆవరణార్చనలోను మనం ఏకాశ రుద్రాలు అనేటువంటి పేరు ఉంటాం కదండి. ఆ యొక్క రుద్ర గణాలలో కూడా ప్రముఖులైనటువంటి 11 రుద్రాలను ఇప్పుడు ఆవాహన చేస్తున్నాము. చక్కగా నమస్కారం చేసుకోండి. రుద్రుడు అంటే కనుక దుఃఖాన్ని దహించేటువంటి వాడు కాబట్టి సమస్త దుఃఖములు కూడా తొలగించమని ఆ యొక్క రుద్రస్వరూపుల్ని ప్రార్థించి నమస్కారం చేసుకోండి. ఓం నమ సోమాయ రుద్రాయ నమస్తాం రాజగాయ నమ శంఘాయ పశుపతయే నమ రుద్రాయ పైనుంచి కిందకి నమో అగ్రేవధాయ నమో హస్తే హరియసే నమో క్షేభ్యో హరికేశేభ్యః నమస్కారాయ నమః శంభవే నమో భవే నమః శంకరాయ నమస్కారాయ నమః శివాయ శివతరాయ
ఇది ఏకారుద్రమావాహయామి స్థాపయామి పూజయామి అహ అర్చయేదో ఆవాహయామి సత్యోజాతమే నమః ఆసనం సమర్పయామి భవే భవేన ఇది పాదయోః వాద్యం సమర్పయామి అదే భవే భవ స్వమామయ హస్తయోః అర్ఘ్యం సమర్పయామి భగవద్భవాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి వామదేవ నమః సమర్పయామి శ్రాణాంగ శుద్ధ ఆచమనీయం సమర్పయామి ज्येष्ठाय नमः वस्त्रार्थे अक्षदानं समर्पयामि श्रेष्ठाय नमः यज्ञपवित्रार्थे अक्षदानं समर्पयामि रुद्राय नमः आभरणार्थे अक्षदानं समर्पयामि कालाय नमः गन्धान् धारयामि कलविकरणाय नमः अक्षदान् समर्पयामि फलविकरणाय नमः पुष्पं समर्पयामि फलाय नमः धूपमान् समर्पयामि प्रमदाय नमः उपमोहनहजामि भवदूतान्ते शुद्धागमनीयं समर्पयामि सर्वभूतगुणाय नमः नैवेद्यं दद्यातु भूद्भवस्वराट् स्वामिनं भर्गो देवस्य धीमहि अवतरणं प्रचोदयातु हरन्त्वा सजेन परिषिञ्चामि अमृतमस्तु अमृतवस्त्रमसि श्रीमते श्रीमन् एकादशस्वामिने परमेश्वर परब्रह्मणे नमः काश्मीर भरं समर्पयामि ओम प्राणाय स्वाहा प्राणाय स्वाहा ध्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये भगवान् समर्पयामि पुत्राभवत्या हस्तो प्रक्षालयामि पादे प्रक्षालयामि मुखे शुद्ध आचमनीया समर्पयामि मनोमलाय नमः ताम्बूलं समर्पयामि ताम्बूलजान्ते शुद्धात्मनीयं समर्पयामि कर्पूर आनन्दमङ्गादिव्यनिराजनम् अघोरेभ्यो रघुवनेभ्यो घोरघोरेभ्यः सर्वेभ्यः सर्वजनमेभ्यो नमस्ते सुन्दरूपेभ्यः आनन्दोमेनमङ्गलदिव्यनिरां प्रभयामि निराजान्ते शुद्धात्मनीया समर्पयामि नमस्करोमि हर हर नमः पार्वती वरदे हर हर महादेव हर सुवर्णदिव्यमन्त्रपुष्पाण्यं समर्पयामि सुवर्णदिव्यमन्त्रपुष्पाण्यं समर्पयामि ईशानः सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्मा शिवामे सदा शिवम् इति आत्मलक्ष्मीपुष्पाणि समर्पयामि सर्वभूतानां समर्पयामि ओम अमीनाय अभीष्टसिद्धिं मे देहि शरणाय वत्सर भक्त्या समर्पयामि षष्ठमा मृणाक्षरगुणेन एकादशदेवता सुप्रीतः प्रज्ञा वरदा भवन्तु एवं श्री परमेश्वरार्पणमस्तु मृणाक्षरं తీసుకోండి సమిన్మయే పరేషాణ పరామృత రసప్రియ అనుగ్రాం దేహి మే శంభో సప్తమా మరణాక్షరం సప్తమారణాక్షరగుణేన సత్యోజాత పంచబ్రహ్మాణారాజ్య ఇక్కడ కైలాస ప్రస్థానంలోను 7వ ఆవరణాక్షర ఈ యొక్క 7వ ఆవరణాక్షరంలోను పరమేశ్వరుని పంచముఖ బ్రహ్మ అని పిలుస్తారు. పంచముఖ బ్రహ్మ అంటే అందరూ కూడాను బ్రహ్మగారు అనుకుంటారు. బ్రహ్మ చతుర్ముఖుడు బ్రహ్మనే. పంచముఖ బ్రహ్మ అంటే పరమేశ్వరుడు. తూర్పు ముఖము, దక్షిణ ముఖము, పశ్చిమ ముఖము, ఉత్తర ముఖము, ఊర్ధ్వముఖము 5 ముఖాలు కలిగినటువంటి బ్రహ్మస్వరూపంగా పరమేశ్వరుడు ఇప్పుడు పూజలు అందుకుంటున్నాడు. చక్కగా నమస్కారం చేసుకోండి. చంద్రమంత్రుడు ఓం సజ్జోడాం ప్రపద్యా సజ్జోడాదాజవై నమః భవే భవేనాయ భవే భస్వాన్ భవోద్భవాయ నమః సజ్జోడాం బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి భావదేవాయ నమః ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः अमरविकरणाय नमः बलाय नमः बलप्रबुधाय नमः सर्वभूतमनाय नमः मनोन्मनाय नमः वामदेव ब्रह्माणमावाहयामि स्थापयामि पूजयामि अघोरेभ्यः घोरेभ्यः घोरघोरधरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यः नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः अघोर ब्रह्माणमावाहयामि स्थापयामि पूजयामि तत्पुरुषाय विद्महे तत्पुरुष ब्रह्माणमावाहयामि स्थापयामि पूजयामि ईशान ब्रह्माणमावाहयामि स्थापयामि पूजयामि इति स्थापयित्वा अथार्चयेत् सज्जोडामर्मध्यानि इत्यारोहणं समर्पयामि सज्जोडादाय नमो नमः आसनं समर्पयामि भवे भवेनादि पादयोः पाद्यं समर्पयामि अभिभवे भवस्वाभस्तयोर्घ्यमर्पयामि भवेद्भवाय नमो नमः मुखे आचमनीयं समर्पयामि वामदेवाय नमो नमः स्नानं समर्पयामि ज्येष्ठाय नमो नमः वस्त्रं समर्पयामि श्रेष्ठाय नमो नमः भवीरं समर्पयामि रुद्राय नमो नमः आभरणं समर्पयामि कालाय नमो नमः गन्धं समर्पयामि कल्याणाय नमो नमः अक्षतं समर्पयामि मधुगणाय नमो नमः पुष्पं
समर्पयामि बलाय नमः धूपमाघ्रापयामि बलप्रमथाय नमो नमः प्रत्यक्षदीपो संदर्शयामि सर्वभूतनाय नमो नमः नैवेद्यम् ओम भूर्भुवस्महावत्सवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् अर्धुन्द्राहिर्यमहिजान् अमृतमस्तु अमृतमस्तु श्रीमते श्रीमन्साङ्गसपरिवारसमेत पंचब्रह्मदेवतान् भणे नमः यथाभागो अमृतसफलं समर्पयामि ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदनाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये अमृतपानीयो हुत्यामि उत्तरावरोद्या हस्तवृक्षालयामि पादो वृक्षालयामि मुखे शुद्धारमणीयान् समर्पयामि मनोन्मनान् नमः ताम्बूलालङ्करणान् समर्पयामि ताम्बूलान्ते मुखे शुद्धा आचमणीयालङ्करणान् समर्पयामि कर्पूर आनन्दमङ्गलदिव्यनीराजनम् घोरे 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 सर्वे सर्वधर्मेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः उमापार्थिवेश्वरस्वामिनाम्भणे नमः कर्पूर आनन्दमङ्गलदिव्यनीरां ग्रहयामि गिराणान्ते शुद्धारमणीयान् समर्पयामि नमस्करोमि हर हर पार्वतीपतये हर हर महादेव हर तत्प्रभात्महे महादेवाधिमहि तन्नोर्प्रचोदयात् सुवर्णदिव्यमन्त्रपुष्पाण्यं समर्पयामि ईशानस्वरूपज्ञानानीश्वरः रोहितानां ब्रह्माधिपते ब्रह्मणोऽधिपते ब्रह्मा शिवो मे स्वदा शिवो प्रदक्षिणनमस्कारान् समर्पयामि अक्षतुस्कोटि अभीष्टसिद्धिर्निदेहि शरणागतवत्सव भक्त्या समर्पयेभ्यो सप्तनारायणार्चनकोणेन पञ्चब्रह्मदेवता सुप्रीतः सुब्रह्मण्या भवन्तु पूजाधं श्री परमेश्वर अर्पणमस्तु बड़ा अक्षतल తీసుకోండి సమున్మగే పరేషాన పరామృత రసప్రియ అనుజ్ఞాం దేహి మే శంభో అష్టమావరణాక్షర కోటేన షట్టారకాల వాక్య ఇప్పుడు 8వ ఆవరణాక్షరంలోను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షణ్ముఖుడు ఈ యొక్క ప్రమథగణాలన్నిటి కూడాను ఆ యొక్క సేనాయాజకుడు కాబట్టి ఆ యొక్క షణ్ముఖుడి యొక్క పూజా కార్యక్రమం జరుగుతుంటుంది. చక్కగా నమస్కారం చేసుకుని అందరూ కూడా సర్పదోష నివృత్తిని కలిగించమని కుజదోష పరిహారాన్ని పొందించమని ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించి వంశాభివృద్ధిని కూర్చమని సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించుకుంటూ ఉండండి. ఓం नमस्तीच्छाय कोयाय नमः भार्याय भार्याय नमः प्रवणाय चौत्रणाय नमः आचार्याय कामार्याय नमः षष्ठ्याय भेन्याय नमः सिंहत्याय प्रभाग्याय इति सप्तारकानावाक्य अच्छवेदु सत्योधाम प्रवद्यामि आवाहयामि सत्योधामाय नमो नमः आसनं समर्पयामि भवे भवेनादि पादयोः पाठ्यं समर्पयामि अधिभवे भवस्वमां हस्तयोः अर्घ्यं समर्पयामि भगवद्भवाय नमः मुखे आचमनीयं समर्पयामि वामदेवाय नमो नमः स्नानं समर्पयामि ज्येष्ठाय नमो नमः वस्त्रं समर्पयामि श्रेष्ठाय नमो नमः नवीनं समर्पयामि रुद्राय नमो नमः आभरणं समर्पयामि कालाय नमो नमः श्रीचन्दनं समर्पयामि कलगृणाय नमो नमः अक्षतं समर्पयामि बलगृणाय नमो नमः पुष्पं समर्पयामि बलाय ధూమదీపాలంకరణాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి సర్వభూతపాల నమః నైవేద్యం తీసుకోండి. पार्थिवेश्वर स्वामी खदरे भ्रामभ्याम ओम प्राणाय स्वाहा मानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये उदकपाणिं प्रापयामो भक्षामयामि आलो वृक्षायां हे शुद्धारमणीयां भक्त्यामि अक्षतवे नमस्कारं చేసుకోండి మనోర్పణాయ నమః తాంబూలార్పణార్థే అక్షతాం భక్త్యామి తాంబూలార్పణార్థే చుక్కనేతి శుద్ధారమణీయాం భక్త్యామి अघोरे धविधि विराजनम् ओम घोरे घोरे
సమర్పయామి నమస్కరోమి హర హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ తప్రహాత్మహే మహాదేవాధిమహే తన్నో దుర్యోగ్యాదో సువర్ణ దివ్య మంత్ర పుష్పాణ్యం సమర్పయామి ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధర బ్రహ్మాజివో మే సదాశివో ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అభీష్ట సిద్ధిం మే దేహి శరణాగతవత్సల భక్త్యా సమర్పయేతుభ్యం అష్టమావరణార్చనం కూడిన శక్తార్గదేవతా సుప్రీతః స్మరణావరణా భవంతు పూజాభం శ్రీ పరమేశ్వరాత్మనమస్తు ప్రణశ్యతి సంమగే పరేషాన విరామృత రసప్రియ అనుజ్ఞాం దేహి మే శంభో నవమావరణార్చనం కూడిన కైలాస ప్రస్థావరణ ఆవరణార్చనలోను 9వ ఆవరణార్చన. ఈ 9వ ఆవరణార్చనలోను కైలాసానికి దక్షిణం వైపు దక్షిణామూర్తి రూపంలో చిన్ముద్రుడైనటువంటి పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో మనకు దర్శనమిస్తారు. ఈ యొక్క దక్షిణామూర్తిని మనం పూజ చేయడం వల్ల మన యొక్క అజ్ఞాన మొత్తం కూడా తొలగిపోయేసి అఖండమైనటువంటి వంశాభివృద్ధి కూడుతుందని చెప్పేసి శివపురాణంలో ఉంది. కాబట్టి భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి పరమశివుడిని ప్రార్థించి చక్కగా నమస్కారం చేసుకోండి. ఓం నమః శివాయ సదస్పతివర్ధనం ప్రియమింద్రస్యదామ్యో సన్మేధామజాషితం. ఓం నమః శివాయ అస్మిన్ పార్థివలింగేషు దక్షిణామూర్తిమావాహయామి స్థాపయామి పూజయామి అథార్చయేతు సత్యోదాన్ ప్రపద్యామి ఆవాహయామి సత్యోదాయ నమో నమః ఆసనం సమర్పయామి ఫలే ఫలేనాది పాదయోః పాద్యం సమర్పయామి అభిభవే భవస్వాన్ హస్తయో రక్షం సమర్పయామి భగవద్భవా నమో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి వామదేవాయ నమో నమః స్నానం సమర్పయామి జ్యేష్ఠాయ నమో నమః వస్త్రం సమర్పయామి శ్రేష్ఠాయ నమో నమః పునీతం సమర్పయామి రుద్రాయ నమో నమః ఆభరణం సమర్పయామి కారాయ నమో నమః శ్రీచందనం సమర్పయామి కలగణాయ నమో నమః అక్షతం సమర్పయామి బలగణాయ నమో నమః పుష్పం సమర్పయామి బలాయ నమః ధూపమాఘ్రాపయామి బలాయ నమః ధూపమాఘ్రాపయామి బలప్రమణాయ నమో నమః ఆదిమౌన ప్రత్యక్ష దీపం సంగ్రహయామి ధూపదీపాలంకరణానికి శుద్ధారమణీయాం సమర్పయామి నైవేద్యం అనగారు లేచి కింద కలిసి నూనె వేయడానికి వచ్చు ఇంత జ్వాల రాకుండా అరవంతు తీసుకుంటాం ఇక్కడ పెట్టేసి నైవేద్యం నీరు ప్రోక్షించి అమృతమస్తు అమృతమస్తమహి శ్రీమదో శ్రీమన్ శ్రీ దక్షిణామూర్తి పరబ్రహ్మణే నమః యథాభాగం దారుణీ ఫలం సమర్పయామి. ఓం నారాయణ స్వాహ నారాయణ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ ధనాయ స్వాహ బ్రహ్మణే స్వాహ మధ్య మధ్య భగవానే భవ్యాత్రామయామి హస్తం ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి భేషుద్ధారమణీయాని సర్వతత్వాత్మనే అక్షరవేసి నమస్కారం చేసుకోండి. తాంబూల సర్వోపకార పూజారంగణాను సమర్పయామి. గంగా కర్పూరవేదాంగమంగళదివ్య నీరాజనం. ఓం కర్పూర ఆనందమంగళదివ్యనీరాంధ్రయామి ఇరాగాంతే శుద్ధారమణీయాం సమర్పయామి. నమస్కరోమి. హాతందరూ కూడా చూడకండి. హర హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. కింద పెట్టేసుకోండి. ఓం మంత్రపుష్పం బృహద్మహే మహాదేవాధిమే తన్నో దుర్గోధ్యాతు సువర్ణ దివ్య మంత్ర పుష్పాణ్యం సమర్పయామి. శాస్త్ర విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిః
బ్రహ్మాశివమే సదాశివం ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అక్షరం తీసుకోండి. అభీష్ట సిద్ధిం మే దేహి శరణాగత భక్త్యా సమర్పయేదుభ్యో నవమావరణాక్షరం పూర్ణేన దక్షిణామూర్తి దేవతా సుప్రీతః సుప్రసన్నా వరదాభనంతో ఏద పూజాభనం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. అక్షరం తీసుకోండి. నమస్కారం చేసుకోండి. సమున్నయే పరేషాణ పరామృత రసప్రియ అనుగ్రహం దేహమే శంభో దశమాభరణాక్షరం పూర్ణేన బాలాత్మక సుందరీ నామాఖ్య. ఇప్పుడు అందరి దేవతలను కూడా దాటుకునేసి కైలాసంలో తూర్పు ద్వారం నుంచి లోపలికి వచ్చాం. లోపలికి రాగా నేను స్వామివారు అర్ధనారీశ్వర రూపం కదా, మనకు శివలింగంలో కూడా స్వామివారు అర్ధనారీశ్వర రూపంలోనే దర్శనమిస్తారు. పైన ఉండేటువంటి లింగ రూపం మాత్రమే శివుడు, కింద ఉండేటువంటి సోమసూత్రం మొత్తం కూడా బాలాత్రిపుర సుందరీ స్వరూపం అన్నమాట. అందుకని స్త్రీ రూపం ఎలా అయితే ఉంటుందో లింగధారణ కూడా అలానే ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 108 లింగాల్లో కూడా మహాబాలాత్రిపుర సుందరీ దేవతను ఆవాహన చేస్తున్నాము. అమ్మవారిని చక్కగా ప్రార్థించిన వారి సౌభాగ్య సిద్ధిని శ్రీ సంపూర్ణ కూర్చొని ఆ తల్లి జగన్మాతను ప్రార్థించి నమస్కారం చేసుకోండి. కింద సోమసూత్రానికి అర్చన. ఓం అథా దశమాభరణాక్షరగోణినా దేవీ నావాక్యా జాతవేద సోదరనామ సోమనాదీతో ధాతవేద సనఃప్రగ్రా విశ్వానామే బ్రహ్మనిరుడాత్యగ్నిః దేవీం ఆపనవిందవేదాస్తాం విశ్వరూపాః అశవో వదంతి సానోమ్రేధమో చంద్రుహానాథేనవస్మానవసుష్ఠుతైతో. ఇది మహాబాలాత్రిపుర సుందరీ దేవతా నామాఖ్య. అథ అర్చయేదో సత్యోడాం ప్రపద్యామి ఆవాహయామి. సత్యోడాతాటవై నమో నమః ఆసనం సమర్పయామి. భవేభవేనాది పాదయోః పాద్యం సమర్పయామి. అతిభవేభవస్వాం హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. భగవద్భవాయ నమో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. వామదేవాయ నమో నమః స్నానం సమర్పయామి. జ్యేష్ఠాయ నమో నమః వస్త్రం సమర్పయామి. శ్రేష్ఠాయ నమో నమః భవేదం సమర్పయామి. రుద్రాయ నమో నమః ఆభరణం సమర్పయామి. కాలాయ నమో నమః గంధం సమర్పయామి. కరగణాయ నమో నమః అక్షతం సమర్పయామి. బలగణాయ నమో నమః పుష్పం సమర్పయామి. బలాయ నమః ధూపమాఘ్రాపయామి. బలాయ నమః ధూపమాఘ్రాపయామి. బలప్రమోదాయ నమో నమః ప్రత్యక్ష దీపం సందర్శయామి. ధూపదీపాంతే శుద్ధాచమనీయం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం పెట్టుకోండి. ఓం భర్గవస్వనామచ్చర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అతుంద్వా సత్యేన వరహించాన్ అమృతమస్తు అమృతోమస్తమసి. మహాబాలాత్రిపుర సుందరీ స్వరూపిణి మనసుదేవతాంభణి నమో నమః. యథాభాగం ఖరే వరాహత్యాం. ఓం రాయ స్వాహా రాయ స్వాహా ధ్యానాయ స్వాహా వరాయ స్వాహా సదాయ స్వాహా బ్రహ్మణే స్వాహా. మధ్యే మధ్యే అమృతపాణి హృదయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయాం సమర్పయామి. మనోన్మనాయ నమో నమః తాంబూలం సమర్పయామి. తాంబూల చరణాంతే శుద్ధాచమనీయం సమర్పయామి. మంగళదివ్య నీరాజనం హారతి తీసుకోండి. స్వామి కర్పూర ఆనందమంగళ శుద్ధారమణీయా సమర్పయామి. నమస్కరోమి. జగదంబా మహారాజ్ఞికి. హర హర నమః పార్వతీ మమగే. హర హర మహాదేవ హర. తత్ప్రభామహే మహాదేవాధీమహి తన్నో ప్రచోదయాత్. సువర్ణ దివ్య మంత్ర పుష్పాణ్యం సమర్పయామి. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధ బ్రహ్మా శివమే సదాశివో ప్రదక్షిణ నమస్కారాం సమర్పయామి. అధీష్ట సిద్ధిం మే దేహి శరణాగత భక్త్యా సమర్పయేదుభ్యం. దశమావరణాచరణ భగవతి శివమాతా దేవతా దివ్య చరణానందార్పణమస్తు. ఏ పూజాఫలం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు.
అక్షతలు తీసుకోండి. సదంబరే పరమేశాన పరామృత రసప్రియ అనుజ్ఞాం దేహి మే శంభో ఏకాదశ వర్ణార్చనము ఏకాదశార్ణార్చనమూడిన పరశివదేవతానావాక్య 10 ఆవరణాలు దాటుకునేసి కైలాసంలోకి ప్రవేశించి పరమశివుడు ముందు మనం అందరం కూడా నిల్చున్నాం. భక్తి శ్రద్ధలతోటి ఆ పరమేశ్వరుని భోళాశంకరుని ప్రార్థించిన వారి సకల శుభాలను స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని మన మీద ఉంచమని ప్రణమిల్లి నమస్కారం చేసుకుందాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అక్షతలు తీసుకోండి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిగుంభరాయ త్రిపుర పదాయ త్రివాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. త్రిగుంభరం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకగుంభరా మృత్యోర్ముక్షే యమామృతాత్. అస్మిన్ కైలాసప్రస్థానేషు పరశివదేవతానావాహయామి స్థాపయామి పూజయామి అథార్చయేత్. సద్యోజామృత్యామి ఆవాహయామి సద్యోజాతాయ నమో నమః. ఆసనాం సమర్పయామి భవే భవేనాది పాదయోః ఆద్యం సమర్పయామి అతి భవే భవస్వాం హస్తయో రక్షం సమర్పయామి భవోద్భవాయ నమో నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి వామదేవాయ నమో నమః. స్నానం సమర్పయామి ज्येष्ठाय नमो नमः. वस्त्रं समर्पयामि श्रेष्ठाय नमो नमः. उदीरं समर्पयामि रुद्राय नमो नमः. आभरणं समर्पयामि कालाय नमो नमः. श्रीचन्दनादि कस्तूरिका सुगन्धपरिमलद्रव्याणि समर्पयामि कलगृणाय नमो नमः. इत्यक्षतां गृह्णामि कलगृणाय नमो नमः. पुष्पं समर्पयामि वराय नमः. ध्रुवमाघ्रापयामि वरप्रवधाय नमो नमः. प्रत्यक्षदीपो संगृहयामि सर्वभूतवान् भूमदेवान्ते शुद्धारमणीयो समर्पयामि सर्वभूतवान् नमो नमः. नैवेद्यं भूर्भुवस्वाहात्मनेन्द्रं भर्गोदेवसेने धियोतनं प्रदयातो अनन्तवास्म्येवञ्जामि अमृतमस्तु अमृतमस्तमहे श्रीमते श्रीमन्त उमा पार्थिवेश्वरस्वामिनाम्भणे नमो नमः. यथाभागं काश्मीरफलं समर्पयामि. ॐ रामाय स्वाहा रामाय स्वाहा यामाय स्वाहा पुराणाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा. मध्ये मध्ये उदकपानीं हृदयामुत्राहपयामि हस्ते प्रक्षालयामि पादे प्रक्षालयामि मुखे शुद्धारमणीयां हृदयामि मनोन्मला नमो नमः. ताम्बूलं समर्पयामि ताम्बूलान्ते शुद्धारमणीयं हृदयामि मङ्गलदिव्यनीराजनम्. ॐ अघोरेभ्यो घोरेभ्यो घोरघोरभ्यः ध्रुवेभ्यो नमस्ते सुन्दरेभ्यः श्रीमहापार्थिवेश्वरस्वामिनाम्भणे नमः. कर्पूर आनन्दमङ्गलदिव्यनीराजनहयामि निराजनान्ते शुद्धारमणीयां समर्पयामि नमस्करोमि. भोलाशङ्कर भगवान् की हर हर नमः पार्वती पतये हर हर महादेव शम्भो शङ्कर. मन्त्रपुष्पं तत्पुरुषात्महे महादेवाय धीमहि तन्नो रुद्रप्रचोदयात्. सुवर्णदिव्यमन्त्रपुष्पाण्यं समर्पयामि. ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिब्रह्मणोऽधिपतिब्रह्म शिवो मे अस्तु सदा शिवो. प्रदक्षिण नमस्कारान् समर्पयामि. अक्षतలు తీసుకోండి. अभीष्ट सिद्धिं मे देहि शरणागतवत्सल भक्त्या समर्पयेद्भ्यो. एकादशावर्णाक्षर परशुदेवता उमा पार्थिवेश्वरस्वामिना सुप्रीतः सुबृन्दा वरदा भवन्तु. इव पूजाफलं श्री परमेश्वरात्मनमस्तु. हर नमः पार्वती पतये हर हर महादेव हर. అభిషేకాన్ని
లోపల బల్ల తీసుకోండి, ప్లాస్టిక్ బల్ల ఉంటుంది, ఇస్తాను అందరూ తీసుకుంటారు. ष्टमे प्रयुष्टमे पुरुषष्टमे धीरुष्टमे कृष्टमे स्मृष्टमे स्लोभिष्टमे स्वाभष्टमे सुविष्टमे भविषे नमः विद्मया नमः मंजवत्राय नमः सदा शिवाय नमः विश्वेश्वराय नमः वीरभद्राय नमः ब्रह्मण उपहरति उमाकान्ताय कान्ताय कामिदार्थप्रदायिने श्रीगिरीशोधितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय नीलकण्ठर ईश्वर कापाडुनु परमेश्वर देवमुनिप्रवराक्षितलिङ्गं कामदहन करुणाकरलिङ्गं रावणदत्तविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय ईश्वर कापाडुनु परमेश्वर सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय नीलकण्ठर ईश्वर कापाडुनु परमेश्वर कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं तक्षसुयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय नीलकण्ठर ईश्वर कापाडुनु परमेश्वर कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय नीलकण्ठर ईश्वर कापाडुनु परमेश्वर देवगणाच्युतसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय नीलकण्ठर ईश्वर कापाडुनु परमेश्वर अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गं अष्टदरिद्र्यविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय नीलकण्ठर ईश्वर कापाडुनु परमेश्वर सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवरपुष्पसरार्चितलिङ्गं परमपरं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं शम्भो शङ्कर
నమస్కరోమి